భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న నిరంజన్ షా మైదానంలో మూడవ టీ20 మ్యాచ్ జరగబోతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి మంచి ఉత్సాహంతో ఉన్న టీమిండియా ఈ మూడవ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు 2 వరుస ఓటములతోటి నిరాశలో ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లోనైనా నెగ్గి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆరాటపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రెండవ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్కు ఒక దశలో గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ దానిని ఒడిసి పట్టుకోలేకపోవడం వారిలో కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. కీలకమైనటువంటి దశలో క్యాచ్లు వదిలేయడం కూడా వారి యొక్క అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇక ఈ మ్యాచ్లో అందరి దృష్టి తిలక్ వర్మపైనే ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. తను ఆడినటువంటి చివరి 4 టీ20 మ్యాచ్లలో అజేయంగా 318 పరుగులు చేసిన తిలక్ వర్మ తిరుగులేనటువంటి ఫామ్లో ఉన్నాడు. చివరి 4 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు మరో హాఫ్ సెంచరీతోటి అజేయంగా నిలిచినటువంటి తిలక్ వర్మ కోల్కతాలో జరిగినటువంటి గత టీ20 మ్యాచ్లో ఒంటి చేత్తో ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అతని దూకుడుకు కళ్ళెం వేయాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. లేకపోతే వారికి మరో పరాభవం తప్పదు. ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీరిద్దరూ కొనసాగుతారు. తొలి టీ20 మ్యాచ్లో అద్భుతంగా ఆడినటువంటి అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లో వేగంగా ఆడేటటువంటి క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక సౌత్ ఆఫ్రికాలో 2 సెంచరీలు బాదినటువంటి సంజు శాంసన్ ఈ సిరీస్లో తొలి 2 మ్యాచ్లలో పెద్దగా రాణించలేదు. సంజు శాంసన్ కొడితే సెంచరీ లేదంటే సింగిల్ డిజిట్ అన్నట్టుగా ఉంది అతని ఆట తీరు. వీరిద్దరూ అంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ వీరిద్దరు గనక భారత్కు శుభారంభాన్ని అందిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే. ఇక 3వ స్థానంలో తిలక్ వర్మ, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తారు. తిలక్ వర్మ గురించి కొత్తగా చెప్పేదేముంది? మరో కోహ్లీగా అభిమానులు నీరాజనం అందుకుంటున్నటువంటి తిలక్ వర్మ ఈ మ్యాచ్లో కూడా రాణిస్తే భారత్ గెలుపు నల్లేరుపై నడక లాంటిదే. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తనదైనటువంటి మార్కును ఇంకా చూపించలేదు. ఈ మ్యాచ్లో తన సత్తాను చూపిస్తారని అభిమానులంతా ఆశిస్తున్నారు. ఇక 5వ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వస్తాడు. ఈ సిరీస్లో బౌలింగ్లో పర్వాలేదనిపించినటువంటి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో మాత్రము సక్సెస్ కాలేదు. రెండో టీ20 మ్యాచ్లో కీలకమైనటువంటి సమయంలో రాణించాల్సిన చోట స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా కూడా ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అది ఈ మ్యాచ్లో వస్తుందేమో చూడాలి. ఇక 6వ స్థానంలో ధ్రువ్ జురెల్కు బదులుగా పేస్ ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్ను తీసుకునేటటువంటి ఆలోచనలో ఉంది టీం మేనేజ్మెంట్. నితీష్ కుమార్ రెడ్డి గాయంతో ఈ సిరీస్ మొత్తానికే దూరం కావడంతో అతని స్థానంలో రమన్దీప్ సింగ్ను ఇండియన్ స్క్వాడ్లోకి తీసుకున్నారు. గత మ్యాచ్లో అవకాశం వచ్చినప్పటికీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసినటువంటి ధ్రువ్ జురెల్ స్థానంలో రమన్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక 7వ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానం కూడా సేఫ్. 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ స్థానానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ బ్యాట్తో కూడా రాణించి తిలక్ వర్మకు చక్కగా సహకరించిన విషయం తెలిసిందే. ఇక 9వ స్థానంలో పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ స్థానానికి కూడా ఢోకా లేదు. సో బుమ్రా లేకపోవటము, షమీ స్క్వాడ్లో ఉన్నప్పటికీ అతడు తుది జట్టులో ఉంటాడో లేదో, అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడో లేదో తెలియనటువంటి నేపథ్యంలో హర్షదీప్ సింగ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తూ హర్షదీప్ సింగ్ ఆదిలోనే కీలకమైనటువంటి వికెట్లను తీసి ఇంగ్లాండ్ను దెబ్బతీస్తున్న సంగతి తెలిసిందే. సో పేస్ బౌలర్ హర్షదీప్ సింగ్ చాలా కీలకమైనటువంటి బౌలర్ కాబట్టి అతడికి కూడా జట్టులో మరి సుస్థిరమైనటువంటి స్థానమే ఉందని చెప్పాలి. ఇక 10వ స్థానంలో రవి బిష్ణోయ్ వస్తాడు. అయితే ఒకవేళ మహమ్మద్ షమీ గనక ఫిట్గా ఉంటే అతన్ని ఆడించాలని చెప్పేసి టీం మేనేజ్మెంట్ భావిస్తే మాత్రము అప్పుడు రవి బిష్ణోయ్ స్థానంలో మహమ్మద్ షమీ వచ్చేటటువంటి అవకాశాలే అధికం. ఎందుకంటే రవి బిష్ణోయ్తో కలిపితే రెండవ టీ20 మ్యాచ్లో మొత్తం 4 స్పిన్నర్లు ఆడారు. వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి. సో 4 స్పిన్నర్లలో ఒక స్పిన్నర్ని తీసేసి మహమ్మద్ షమీని తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తే మాత్రము అప్పుడు రవి బిష్ణోయ్నే పక్కన కూర్చోబెట్టి మహమ్మద్ షమీని తీసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను కానీ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని కానీ తీసివేయటము కుదరదు. ఇక మరో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడో మనందరికీ తెలిసిందే. అతన్ని కూడా తప్పించటము కుదరదు. సో షమీ వస్తే రవి బిష్ణోయ్ను బెంచ్కు పరిమితం చేయటం ఖాయం. ఇక 11వ స్థానంలో వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ వస్తాడు. సో ఇది 3వ టీ20 మ్యాచ్లో భారత్ ఆడబోయేటటువంటి తుది జట్టు కూర్పు ఇలా ఉంటుందని నేను భావిస్తున్నాను.
ధ్రువ్ జురేల్ స్థానంలో రమన్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ స్థానంలో మహమ్మద్ షమి ఆడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతకు మించి పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. మరి ఈ మ్యాచ్లో అంటే ఈ 3వ టీ20 మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.